నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే. ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన బీర్ల ఐలయ్య. వెల్దుర్తి మండలం మంగల్పర్ది ఈద్గా వద్ద ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు. ఆదివారం నిలవంక దర్శనమివ్వడంతో సోమవారం రంజాన్ పండుగ. మెదక్ జిల్లాలో మసీదుల వద్ద ముస్లిం సోదరుల ప్రత్యేక ప్రార్థనలు. మెదక్ పట్టణంలోని నవాపేట ఈద్గా వద్ద ముస్లింల సామూహిక ప్రార్థనలు. ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్న ఏకైక పండుగ రంజాన్ అన్న దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. రేగుంట వడియార గ్రామాల్లోని ఈద్గాల వద్ద ముస్లిం సోదరుల ప్రత్యేక ప్రార్థనలు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని రంజాన్ పండుగను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో రంజాన్ పండుగను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముస్లిం సోదరులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందాక చేస్తున్నా మొత్తం ఓడేసి అది చేస్తున్నా. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మంగల్పర్తి ఈద్గా వద్ద సోమవారం ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. రంజాన్ పర్వదినం సందర్భంగా 40 రోజుల పాటు ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లింలు ఆదివారం నిలవంక దర్శనం ఇవ్వడంతో సోమవారం రంజాన్ పండుగ నిర్వహించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మంగల్పర్తి ఈద్గా వద్ద సోమవారం ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రంజాన్ పర్వదినం సందర్భంగా 40 రోజుల పాటు ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లింలు ఆదివారం నిలవంక దర్శనం ఇవ్వడంతో సోమవారం రంజాన్ పండుగ నిర్వహిస్తున్నారు. మండల పరిధిలోని మన్నేవారి, జలాల్పూర్, అందులపల్లి, యశ్వంతరావుపేట గ్రామాలకు చెందిన ముస్లింలు మంగళపర్తి ఈద్గా వద్దకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. మత పెద్దల సమక్షంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం ఒకరికి ఒకరు ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రతి సంవత్సరం రంజాన్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని ఈద్గా అధ్యక్షులు మహమ్మద్ షఫీ, उपाध्यक्षुलु हिमामुद्दीन తెలిపారు. मोहतरम दोस्तों और बुजुर्ग और दीनी भाइयों, जैसे कि रमज़ान के महीना हम लोगों ने पूरे मुसलमान, हिंदू मुसलमान बहुत सारा एहतमाम से अल्लाह तबारक तआला ने सभी बंदों को इफ्तार के सामान लाकर पहुंचाते हैं। यानी कि मुसलमानों भी मस्जिद में इफ्तार के सामान पहुंचाते हैं और मेरे गैर मुसलमान भी अल्लाह तबारक तआला ने उसको भी हिदायत देते थे और अल्लाह तबारक तआला ने बहुत सारे हिंदुओं के भी इफ्तार के सामान अपने मस्जिद में लाते थे। तो फिर अल्लाह तबारक तआला ने इरशाद फरमाते हैं, यानी कि जितने पूरे हिंदुस्तान में अल्लाह तबारक तआला ने हम सबों को, हिंदू और मुस्लिम को, पूरी जिंदगी एक साथ मिलकर रहने की तौफीक अता फरमाए। यानी कि ये 4 गांव में अल्लाह तबारक तआला ने ईद की नमाज अता फरमाते हैं। यानी कि 5-6 गांव मिल करके यहाँ पर ईद की नमाज अदा करते हैं। तो फिर अल्लाह तबारक तआला ने ईद की नमाज पढ़ने का मतलब ये है कि पूरे रमज़ान में जो हम लोगों ने तरावी अदा किए और जो हम लोगों ने तरावी ख़त्म कुरान किए और जो हम लोगों ने नमाज के अहतमाम किए और जो हम लोगों ने रोज़े के अहतमाम किए, तो फिर अल्लाह तबारक तआला ने इसमें ईदगाह में नमाज पढ़ने का हुक्म देते हैं और ईदगाह में फरिश्तों को बुला करके के अपने इनाम यानी कि मजदूरी हासिल करते हैं। और ये ईद का मतलब यानी कि ईद में जमा होने का मतलब है कि ये अल्लाह तबारक तआला ने हम सबों को जैसे हम लोगों को इनाम अता फरमाते, ये अल्लाह तबारक तआला ने हम सबों को ईद की नमाज पढ़ने के लिए अपने इनामों से हासिल करते हैं। अस्सलाम वालेकुम। రంజాన్ పండగ మేము ఒక నెల రోజుల నుంచి ఉపవాసం ఉండి ఈ రోజు పండగ జరుపుకుంటున్నాం. చాలా సంతోషంగా, చాలా ప్రేమ ఆప్యాయతతో మేము పండగ జరుపుకుంటున్నాం.
అందరం ఇక్కడ మంగళపర్తి ఏదైతే ఇక్కడ ఇది ఈద్గా ఉన్నది, ఇక్కడ 4-5 ఊర్ల నుంచి మన అందుగులపల్లి, మంగళపర్తి, చంద్రపేట్, మానేపల్లి, జలాల్పూర్ ఈ 5 ఊర్ల ముస్లిం సోదరులం అందరం కలిసి అన్నదమ్ములాగా ప్రతి సంవత్సరం రంజాన్ బక్రీద్కు ఇక్కడ మేము నమాజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మేము అందరం కలిసి అన్నదమ్ములాగా మేము ప్రతి సంవత్సరం ఇక్కడ నమాజ్ చేసుకుంటూ ఉంటాం. ఇది మాకు పవిత్ర మాసం. ఒక నెల ఉపవాసం ఉండి రోజా ఉండి మేము ఈ రోజు పండుగ చేసుకుంటాం. ఇదే రకంగా ప్రతి సంవత్సరం చేసుకుని అందరం మంచిగా ఉండాలి, అంత ప్రజలు బాగుండాలి, అందరం బాగుండాలి అని మేము ఆశిస్తాం. మేము అల్లాహ్తోని దువా చేస్తాం. ఇది మా కులాలకు అతీతంగా ఏదైతే ఈ పండగ ఉన్నది, అందరం కలిసిమెలిసి అన్నదమ్ములాగా ఉంటాము. భవిష్యత్తులో కూడా అందరం మంచిగా ఉండాలని ఆశిస్తున్నాం. అందరు పంటలు మంచిగా పండాలి, అందరం మంచిగా ఉండాలి. అందరి బిజినెస్లో కానీ వాళ్ళు చేసుకునే పనుల్లో కానీ అల్లా బర్కత్ ఇవ్వాలని ఈరోజు మా ముస్లిం సోదరుల తరఫున నేను దువా చేస్తున్నా అల్లాతోని. మా అందరి తరఫున రంజాన్ పండగ శుభాకాంక్షలు. మెదక్ జిల్లా కొల్చార మండలం దేవుని వెంకటాపూర్ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవాన్ని నిర్వహించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం రథోత్సవ కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు వెంకటాపూర్ గ్రామం మాజీ సర్పంచ్ నెల్లి కిష్టయ్య. మెదక్ జిల్లా కొల్చార మండలం దేవుని వెంకటాపూర్ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవాన్ని పురవీధుల గుండా డప్పు చప్పుల మధ్య ఘనంగా నిర్వహించారు. అనంతరం వెంకటాపూర్ గ్రామం మాజీ సర్పంచ్ నెల్లి కిష్టయ్య మాట్లాడుతూ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అన్నారు. రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, అలాగే వెంకటాపూర్ గ్రామ ప్రజలకు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. రంగురంగు పూలతో రథాన్ని అందంగా అలంకరించి ఉత్సవ విగ్రహాలను రథంలో ఉంచి పురవీధుల గుండా ఊరేగించారు. యువకులు, గ్రామ ప్రజలు డాన్సులు వేస్తూ ఎంతో సంతోషంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ఉగాది సందర్భంతో వెంకటేశ్వర స్వామి మనకు ఈ గ్రామము మంచి సుఖ సంతోషాలతో ఉండాలని 3 సంవత్సరాల నుంచి రథం చేయించుకున్నాము. మనకంతా సంతోషంతో ఉన్నది. సంవత్సరము ఎప్పటికీ మన గ్రామము, మన దేశము మంచిగా బాగుపడాలని, మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. నిజాంపేట మండల వ్యాప్తంగా రంజాన్ పండుగ వేడుకలను భక్తి శ్రద్ధలతో ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ మేరకు మండల కేంద్రంలోని ఈద్గాలో ముస్లిం మత పెద్దలు జవాబ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నిజాంపేట మండల వ్యాప్తంగా రంజాన్ పండుగ వేడుకలను భక్తి శ్రద్ధలతో ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ మేరకు మండల కేంద్రంలోని ఈద్గాలో ముస్లిం మత పెద్ద జనాబ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30 రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలు నిర్వహించి సోమవారం రంజాన్ పండుగ పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్థన నిర్వహించి అలాయ్ బలాయ్ చేపట్టారు. మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్ పండుగను కొలుస్తామని తెలిపారు. అల్లా దయ వల్ల మండల ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థన ద్వారా దువా చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు షాబుద్దీన్, ఇబ్రహీం, మైనుద్దీన్, ఇక్బాల్, మాజీ కోఆప్షన్ సభ్యులు అబ్దుల్ అజీజ్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు నసీరుద్దీన్, తలహా సాదుల్లా, అమర్, సిద్దిక్, ఫాజిల్, బాబు మియా, షాదుల్లా, అఫ్జల్ తదితరులు పాల్గొన్నారు. अल्हम्दुलिल्लाह ईदगाह में बहुत खुशी के साथ बहुत सारे लोग आए. ईदगाह पूरा मुकम्मल हो गया. अच्छी तरह से ईद की नमाज़ अदा की गई है और वक्त पे नमाज़ हो गई. खाली 8:30 का एलान हो गया था. 9 बजे जमात ठहर गई. सुबह से नमाज़ हो गई. अल्हम्दुलिल्लाह. మెదక్ జిల్లా నార్సింగి మండలంలో రంజాన్ పండుగను ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. నిన్న ఆదివారం నెలవంక కనిపించడంతో ముస్లింలు ఈద్ ఉల్ ఫితర్ జరుపుకుంటున్నారు.
మెదక్ జిల్లా నార్సింగి మండలంలో రంజాన్ పర్వదినం సందర్భంగా సోమవారం రోజున ముస్లింలు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక నమాజులు ఆచరించి పండుగ జరుపుకుంటున్నారు. నిన్న ఆదివారం నెలవంక కనిపించడంతో ముస్లింలు ఈద్ ఉల్ ఫితర్ జరుపుకున్నారు. గత 30 రోజులుగా మండు వేసవిలో కఠోర ఉపవాస దీక్షలు విజయవంతంగా పూర్తి చేసిన ముస్లింలు నెలవంకను చూసి సంబరాలు నిర్వహించారు. ఒకరికొకరు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆలింగనం చేసుకుంటున్నారు. ముస్లిం సోదరులు ఈద్గాకు వెళ్లి నమాజు చేస్తున్నారు. మండల కేంద్రంలోని నార్సింగి ఈద్గాలో జామియా మసీద్ కమిటీ అధ్యక్షుడు చాంద్ కురేషి, కమిటీ సభ్యుడు అబ్దుల్ ఖాదర్, అకౌంటెంట్ సలీం షేక్ల ఆధ్వర్యంలో ప్రార్థనల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జామియా మసీద్ ఇమాం అహ్మద్ రజా బోధనలు ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన బోధిస్తూ సమానత్వం, సమన్యాయం, పరమత సహనం, సహాయగుణం, దయగుణం వంటి విషయాల గురించి వివరించారు. ప్రవక్త మహమ్మద్ చూపిన మార్గంలోనే నడవాలని, ఇస్లాం శాంతిని కోరే మతమని అన్నారు. ప్రపంచ శాంతి, లోకంలో చెలరేగుతున్న అరాచకాలను అరికట్టాలని, సోదర భావాన్ని అందరిలో నింపాలని అల్లాను ప్రార్థించారు. ఈ సందర్భంగా పండగ జరుపుకుంటున్న ముస్లిం సోదరులకు మండల కాంగ్రెస్ పార్టీ మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎన్ఎం రాజేందర్ రెడ్డి, అంచనూరి రాజేష్, బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీటీసీ ఆకుల మల్లేశం గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈద్ ఉల్ ఫితర్ యొక్క కార్యక్రమానికి నార్సింగ్ గ్రామంలో నార్సింగ్ హెడ్ క్వార్టర్ మండలం నార్సింగ్లో సమంజసంగా నాయకులు అందరూ, ముస్లిం సోదరులు అందరూ ఘనంగా ఈద్ ఉల్ ఫితర్ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అందరూ దానికి నార్సింగ్ నాయకులు అందరూ మా ఈద్గాలో వచ్చి అందరితో ముస్లిం సోదరులు అలైబలై చేసుకొని అంతా కలిసిమెలిసిగా ఈ అఖిలపక్షం మొత్తము అందరం వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేసినారు. దానికి మేము నార్సింగ్ ముస్లిం సోదరులం అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాం. ఈరోజు మా ఈద్గా వద్దకు అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు వచ్చి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపి అందరితో అలైబలై తీసుకొని అందరూ ఇక్కడ కూడా ప్రార్థన చేసినాము. అందరూ సుభిక్షంగా ఉండాలి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అందరూ మంచిగా ఉండాలని ప్రార్థనలు కూడా చేసినాము. అందరూ భక్తి శ్రద్ధలతో రంజాన్ పండుగను కుల మతాలకు అతీతంగా మంచిగా జరుపుకున్నాము. రంజాన్ సందర్భంగా నార్సింగ్ హెడ్ క్వార్టర్లో ఈద్గా వద్ద ముస్లిం అన్నదమ్ములందరికీ రంజాన్ శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. ఇదే విధంగా గత కొన్ని సంవత్సరాలుగా కులాలకు మతాలకు అతీతంగా అన్నదమ్ములాగా ముస్లిం, హిందూ, క్రిస్టియన్ పేరంపే గ్రామంలో ఇదే విధంగా అందరు పండుగ జరుపుకోవడం జరుగుతుంది. సందర్భంగా ఈరోజు గ్రామ ప్రజలందరూ, తెలంగాణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆరోగ్యాలతో ముస్లిం సోదరులందరూ ఉండాలని నేను కూడా అల్లాను ప్రార్థిస్తూ, ఇదే విధంగా ప్రతి సంవత్సరం రంజాన్ అన్నదమ్ములాగా కలిసిమెలిసి చేసుకుంటారని భావిస్తూ ఆ దేవుడికి ప్రార్థిస్తాం. నార్సింగి మండల మైనార్టీ సోదరులకు నార్సింగి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ అల్లా దయ వల్ల నార్సింగి మండలం రానున్న కాలంలో మంచి అభివృద్ధి చెంది అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. గౌరవ మా యొక్క దుర్భాగ్య ఇన్ఛార్జ్ మరియు హనుమంతరావు గారి ఆదేశాల మేరకు వీరందరికీ వాళ్ళ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నార్సింగి మండల నార్సింగి గ్రామంలో రంజాన్ పండుగ ఘనంగా నిర్వహించుకున్నాము. ఈ సందర్భంగా నార్సింగి ఈద్గా వద్దకు అందరూ, అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు ఇక్కడికి వచ్చి ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియడం జరిగింది. మేము కూడా మా నార్సింగి మైనార్టీ కమిటీ పక్షాన, మస్జిద్ కమిటీ పక్షాన ఇక్కడికి వచ్చిన ప్రజాప్రతినిధులకు అందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు, ధన్యవాదాలు వారు తెలియపరుస్తూ, అదే ఈ నార్సింగి మండల ముస్లిం మైనార్టీల తరఫు నుంచి తెలంగాణ యావత్తు ప్రజలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ఈ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున దుబాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి గారి తరఫున, హనుమంతరావు గారి తరఫున ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు. రంజాన్ సందర్భంగా మెదక్ జిల్లాలోని పలు మసీదుల వద్ద ముస్లిం సోదరులు వేకువజాము నుంచే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. మెదక్ పట్టణంలోని నవాపేట ఈద్గా వద్ద ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రార్థనలు నిర్వహించారు.
రంజాన్ సందర్భంగా మెదక్ జిల్లాలోని పలు మసీదుల వద్ద ముస్లిం సోదరులు వేకువజాము నుండే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మెదక్ పట్టణంలోని నవాపేట ఈద్గా వద్ద ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రార్థనలు నిర్వహించారు. మత గురువు ఖ్వాజా మొయినుద్దీన్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు, కాంగ్రెస్ శ్రేణులు ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మత గురువు ఖ్వాజా మొయినుద్దీన్ మాట్లాడుతూ రంజాన్ పండుగ రోజున ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేయాలనేది ప్రవక్త ఆజ్ఞ అని అన్నారు. ముస్లింలు అందరూ కలిసి ఈద్గా వద్ద నమాజ్ చేయడం వల్ల పుణ్యం దక్కుతుందన్నారు. పేద ధనిక అన్న తారతమ్యం లేకుండా అందరూ ఒకరి పక్కన మరొకరు వరుసగా నిల్చొని ప్రార్థన చేయడం వల్ల సమాజంలో అందరూ సమానమే అన్న భావన ఏర్పడుతుందన్నారు. రంజాన్ ఉపవాసాల ద్వారా నేర్చుకున్న నియమ నిబంధనలు జీవితాంతం పాటించాలని కోరారు. ధర్మబద్ధమైన జీవితాన్ని గడపడం ద్వారానే భగవంతుణ్ణి సులభంగా చేరుకోగలమని అన్నారు. ఇస్లాం శాంతి సందేశాన్ని ప్రబోధిస్తుందని తెలిపారు. ఇస్లాంలో హింసకు స్థానం లేదన్నారు. అందరినీ అల్లా సన్మార్గంలో నడపాలని ప్రార్థనలు చేసినట్లు తెలిపారు. మహమ్మద్ ప్రవక్త ప్రపంచానికి తన శాంతి సందేశాన్ని పంపించడం జరిగిందని, ఆయన సందేశం ప్రకారమే ప్రతి ముస్లిం నడుచుకొని దైవభక్తి దాతృత్వ గుణాన్ని అలవర్చుకొని ముందుకు వెళ్లాలని సూచించారు. मुसलमान भाइयों को तहे दिल से सलाम की बात पेश करते हुए आप सबको ईद मुबारक. बस थैंक यू. सूरह फातिहा और ज़म सुना होगा, यानी पहली रकात में सूरह फातिहा से पहले जायद 3 तकबीरें होगी और दूसरी रकात में सूरह फातिहा और ज़म 3 जायद तकबीरें होगी. सूरह फातिहा और ज़म सुना जब हो जाएगा उसके बाद अल्लाहु अकबर तकबीर होगी, हाथ कानों में उठाकर छोड़ दें. दूसरी मर्तबा अल्लाहु अकबर, हाथों को कानों तक उठाएं और छोड़ दें. तीसरी मर्तबा अल्लाहु अकबर, कानों तक हाथ उठाएं और छोड़ दें. चौथी मर्तबा जो तकबीर होगी अल्लाहु अकबर के साथ रुकू में जाएं. उसके बाद रुकू और सुजूद होंगे, कायदा होगा. उसके बाद नमाज मुकम्मल होगी. नमाज होने के बाद खुतबा होगा, खुतबे के बाद दुआ होगी इंशाअल्लाह. उसके बाद हमारा ये महफिल. చిన్నశంకరంపేట మండల వ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని ఈద్గాల వద్ద చిన్నశంకరంపేట, రుద్రారం గ్రామాలకు సంబంధించిన ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున హాజరై సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. చిన్నశంకరంపేట మండల వ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని ఈద్గా వద్ద చిన్నశంకరంపేట, రుద్రారం గ్రామాలకు సంబంధించిన ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున హాజరై సామూహికంగా ప్రార్థనలు నిర్వహించారు. చిన్న పెద్ద తేడా లేకుండా నూతన వస్త్రాలు ధరించి ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం అలైవలై చేసుకుని ఒకరికొకరు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా మోలీ సాబ్ మాట్లాడుతూ రంజాన్ మాసం నెల రోజుల కఠినంగా ఉపవాస దీక్షలు చేయడం జరుగుతుందని, రంజాన్ మాసం పురస్కరించుకుని ఆర్థికంగా ఉన్న ముస్లిం సోదరులు పేదవారికి దాన ధర్మాలు చేయడం జరుగుతుందన్నారు. सलातन व सलामन अलैका या रसूलल्लाह या हबीबल्लाह सल्लल्लाहु तआला अलैहि वसल्लम. अजीज़ान मिल्लत इस्लामिया, आप और हम बहुत ही खुशनसीब है कि अल्लाह तबारक व तआला ने हम तमाम हजरात को रमज़ानुल मुबारक जैसे अजीम महीनों से सरफराज फरमाया. इंशाअल्लाहुल अज़ीज़ दुआ करें कि अल्लाह तबारक व तआला अगले साल भी इसी तरीके से हम तमाम हजरात को रमज़ानुल मुबारक का महीना नसीब अता फरमाए. आमीन आमीन. अज़ीज़ान मिल्लत इस्लामिया, हम ईद क्यों मनाते हैं? हम ईद इसलिए मनाते हैं कि अल्लाह तबारक व तआला ने कलाम पाक में इरशाद फरमाया, कुल बफज़लिल्लाहि व बिरहमतिही फबिज़ालिका फलयफ़रहू. ए महबूब आप फरमा दो कि ए महबूब आप फरमा दो कि अल्लाह की फज़ल और उसी की रहमत पर चाहिए कि तुम खुशी मनाओ. अजीज़ान मिल्लत इस्लामिया, अल्लाह तबारक व तआला ने हम तमाम हजरात को रमज़ान जैसे अजीम महीनों से हम तमाम हजरात को सरफराज फरमा. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. వరుస సెలవులు కావడంతో యాదాద్రికి భక్తుల తాకిడి పెరిగింది. తెలుగు నూతన సంవత్సరం ఉగాది సందర్భంగా స్వామివారి దర్శనం కొరకు క్యూ కట్టారు.
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతున్న దృశ్య వేసవి సేవలు కావడంతో యాదాద్రికి భక్తుల తాకిడి పెరిగింది. తెలుగు నూతన సంవత్సరాది ఉగాది సందర్భంగా స్వామివారి దర్శనం కొరకు క్యూ కట్టారు. ఎండతాపానికి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ సిబ్బంది తెలిపారు. కమ్మని లడ్డు ప్రసాదాలు సేవించి ఆనంద పర్వంలో తేలియాడారు భక్తులు. ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఏకైక పండుగ రంజాన్ అని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. చేగుంట మండల కేంద్రంలోని ఈద్గా వద్ద చేగుంట వడియారం గ్రామాల ముస్లిం సోదరులు చిన్న పెద్ద తారతమ్యం లేకుండా సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఏకైక పండుగ రంజాన్ అని రంజాన్ పండుగను పురస్కరించుకుని ముస్లిం సోదరులతో అలైబలై చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేగుంట మండల కేంద్రంలోని ఈద్గా వద్ద చేగుంట వడియారం గ్రామాల్లో ముస్లిం సోదరులు చిన్న పెద్ద తారతమ్యం లేకుండా నూతన వస్త్రాలు ధరించి రంజాన్ పండుగ సందర్భంగా సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. మోడీ సాబ్ రంజాన్ విశిష్టతను తెలియజేస్తూ ప్రవచనాలను చదివి వినిపించారు. రంజాన్ మాసం నెల రోజులు కట్టిన ఉపవాస దీక్షలు నిర్వహించడం జరుగుతుందని, రంజాన్ మాసంలో ధనిక ముస్లిం సోదరులు పేదవారి అనేక రకాల దాన ధర్మాలు చేయడం జరుగుతుందని, రంజాన్ నెల రోజులు ప్రతిరోజు ఖురాన్ చదవడం జరుగుతుందన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యలు ఈ మండల కేంద్రంలోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఒకరికొకరు అలైబలై చేసుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఏకైక పండుగ రంజాన్ అని, రంజాన్ మాసం అతి పవిత్రమైన మాసమని, నెల రోజులు ఉపవాస దీక్షలు ఉంటూ ప్రతిరోజు ఖురాన్ చదవడం వల్ల అల్లా దయ వల్ల అంత సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మోదం శ్రీనివాస్, మాజీ సర్పంచ్ మంచగట్ల శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు నారాయణరెడ్డి, జిల్లా నాయకులు రాజ్రెడ్డి, డాక్టర్ రమేష్, మైనార్టీ మండల నాయకులు మహమ్మద్ అలీ, అఖిల్, ఖలీల్, జావీద్, జలీల్, నదీం తదితరులు పాల్గొన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం పవిత్రమైన దినం ఈరోజు. మరి ప్రపంచ దేశాల్లో కూడా అన్ని జరుపుకునే ఏకైక పండుగ రంజాన్ పండుగ. మరి దాన్ని పురస్కరించుకొని మరి దుబ్బాక నియోజకవర్గంలో మరి అత్యధికంగా మా ముస్లిం సోదరులు ఉన్న గ్రామము చేగుంట గ్రామము. ఈరోజు మరి చేగుంటకు వచ్చి రంజాన్ ఉత్సవాలలో మా ముస్లిం మరి అన్నదమ్ములను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. వారందరికీ కూడా ఈద్ ముబారక్, రంజాన్ శుభాకాంక్షలు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో నల్లపోచమ్మ ముత్యాలమ్మకు సెల్వపందిరి బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో నల్లపోచమ్మ ముత్యాలమ్మలకు సెల్వపందిరి బోనాల ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో నల్లపోచమ్మ ముత్యాలమ్మకు సెలవపందిరి బోనాలు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో నల్లపోచమ్మ ముత్యాలమ్మకు సెలవపందిరి బోనాల ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఉగాది సందర్భంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి సెలవపందిరి బోనాలు ఊరేగింపు కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం సకాలంలో వర్షాలు కురిసి చెరువులోకి సమృద్ధిగా నీరు చేరి గంగపుత్రులకు మత్స్య సంపదను కలిగించాలని అమ్మవార్లను కోరుకున్నట్లు గంగపుత్ర సంఘం అధ్యక్షులు బాలరాజు నరసింహులు తెలిపారు. గంగపుత్రులు మేము అనగా మా తాతలు కానీ మా నాన్నలు కానీ ప్లస్ మేము కానీ ఇప్పటిదాకా నల్లపోచమ్మకు ప్రతి ఉగాదికి నల్లపోచమ్మకు ముత్తాలమ్మకు సెలంపందులు ప్లస్ బోనాలు ఒడిబియ్యము ఈ విధంగా ఇప్పటికీ జరుపుకుంటూ వస్తున్నాము. మా చిన్నలు పెద్దలు అందరం కలిపి మా ఆడపిల్లలతో సహా అందరూ సంతోషంగా ఉండాలని చెప్పేసి గ్రామంలో తెలంగాణ ప్రజలకు కూడా తెలియజేస్తున్నాము. అందరికీ
మా గ్రామ ప్రజలకు మాకు మా కుల సమాజులకు అందరికీ చేస్తున్నాము. అందరికీ సంతోషంగా వినియోగించాలని మేము కోరుతున్నాము. ప్రతి సంవత్సరము ప్రతి ఉగాదికి నూతన సంవత్సరంగా ఉగాది కొత్త సంవత్సరం కానీ మేము ఎంత ఇబ్బందులు ఉన్నా లేకున్నా మాత్రం ఇది మాత్రం సంతోషంగా మా విలేజ్లో చేస్తున్నాము. వెల్దుర్తి మండలంలో వెల్దుర్తి గ్రామం గంగాపుత్ర సంఘం వెల్దుర్తి గంగాపుత్ర సంఘం సభ్యులము కోరుచున్నది ఏమనగా అంటే మా గ్రామంలో అంతా మంచిగా ఉండి మేము కూడా మంచిగా ఉండి మాకు ఏంటంటే కుంటలు చెరువులు మంచిగా ఉంటే మేము అందులో కూడా మేము బాగుంటాం. ఏంటంటే గంగాపుత్రం జీవించేది కూడా దాని గురించే మత్స్యశాఖ సంఘ సభ్యులము. ఏంటంటే మాకు ముందు నుంచి కూడా సకాలంలో కాలము కరెక్ట్గా కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడైనా భగవంతుని వల్ల కరెక్ట్గా కావాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము ఏంటంటే సలార్ పందిరి బోనాలు ఎప్పుడు కానీ ఓడి బియ్యము దేవతలకు ఇద్దరు దేవతలకు కూడా ఓడి బియ్యము సకాలంలో పోయడం జరుగుతుంది. కావున మాకు కూడా ఆ భగవంతుని వల్ల మాకు కూడా చెరువు కుంటల నుండి చేపలు మంచిగా పెరుగుతాయి. మేము కూడా అందరం సకాలంలో అందరం మంచిగా ఉంటాం. కాబట్టి మాకేంటంటే భగవంతుని వల్ల మాకు పాడి పంటలు మంచిగా ఉండాలి. మేము కూడా అందరం మంచిగా ఉండాలి. అందులో ఏంటంటే అందరూ ఊర్లో కానీ ఇక్కడ రాష్ట్రం కూడా అంతా మంచిగా ఉండాలి. తెలంగాణ అంటే తెలంగాణ ఏం తెలుసా, తెలంగాణలో అందరం కూడా మేము కూడా మంచిగా ఉండాలి. తెలంగాణలో మేము కూడా మంచిగా అందరిలో మేము ఉండాలి, మేములో అందరం ఉండాలి. ఒకటి ఏంటంటే మాకు కావాల్సింది ఏంటంటే మాకు కూడా ఒకటి సొసైటీ నుంచి కూడా ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బందులు ఉన్నాం. ఇబ్బందుల వల్ల మాకేంటంటే సొసైటీ కూడా మాకు కూడా కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి గవర్నమెంట్ కూడా మాకు ఆర్థిక సాయం చేసి మమ్మల్ని కాపాడుకోదలసిందిగా కోరుతున్నాం. ఏంటంటే మేము ఇప్పటికే వినాశించిపోయినాము. మాకు కూడా గవర్నమెంట్ మాకు ఎంతగా సౌకర్యం చేస్తే మేము అంతగా ఎక్కడ కానీ మేము గవర్నమెంట్ కూడా మేము ప్రసిద్ధి చెందగలుగుతాము. మాకు కూడా దయతలిచి మాకు ఏంటంటే మాకు కూడా ఎల్లవేళలా ఇప్పటికి కూడా ఏంటంటే ఈ ఉగాది ఎప్పటికి కూడా చేసుకోవాలి. ప్రతి సంవత్సరం ఎప్పటికీ చేసుకోవాలి. మేము కూడా అందరం మంచిగా ఉండాలి. రాష్ట్రం కూడా మంచిగా ఉండాలి, మేము కూడా మంచిగా ఉండాలి. రాష్ట్రంలోని ఏంటంటే గంగాపుత్రలో కూడా మాకు కూడా గవర్నమెంట్ అనేది ఉపాధి హామీ పథకాలు కూడా ఏది కూడా సహకరిస్తే మేము కూడా అందులో గంగాపుత్రలో బాగుంటామని దయచేసి కోరుతున్నాం. భవ్య న్యూస్ మించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే. ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన బీర్ల ఐలయ్య. వెల్దుర్తి మండలం మంగల్పర్ది ఈద్గా వద్ద ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు. ఆదివారం నిలవంక దర్శనమివ్వడంతో సోమవారం రంజాన్ పండుగ. మెదక్ జిల్లాలో మసీదుల వద్ద ముస్లిం సోదరుల ప్రత్యేక ప్రార్థనలు. మెదక్ పట్టణంలోని నవాపేట ఈద్గా వద్ద ముస్లింల సామూహిక ప్రార్థనలు. ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్న ఏకైక పండుగ రంజాన్ అన్న దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. రేగుంట వడియార గ్రామాల్లోని ఈద్గాల వద్ద ముస్లిం సోదరుల ప్రత్యేక ప్రార్థనలు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.